నమస్కారం, అమరావతి న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతో తీసుకోవడం ద్వారా వడదెబ్బ మరణాలు తగ్గించాలన్నారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలలో వాటర్ బెయిల్ విధానం అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థాన శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ పి.ఆర్. నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బి.ఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు. బోర్డు తీర్మానాలను వివరించారు. పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 years లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళితవాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తా ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టీటీడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీస్ తో రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలా మంది వాళ్ళకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం చేతగాక ప్రజా సమస్యను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అశ్రద్ధ చేయొద్దని సూచించారు. కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని వివరించారు. అభివృద్ధికి చిరునామాగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని నిలిపామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. శివారు ప్రాంతమైన శారదా కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించామన్నారు. సోమవారం శారదా కాలనీలో అభివృద్ధి పనులకు గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జలతో కలిసి ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శారదా కాలనీలో 2వ లైన్ నుంచి 20వ లైన్ వరకు 1.75 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే బొంగరాలబీడు రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శారదా కాలనీ అంటే
గుంతలు, వీధి లైట్లు లేకుండా, లేకపోతే కాలువ లేకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గుంటూరు నగరంలోనే లక్ష్మీపురాన్ని తలపించేటువంటి విధంగా శారదా కాలనీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 నెలల క్రితం 1వ లైన్ నుంచి దాదాపు 19వ లైన్ వరకు డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 1,93,00,000 రూపాయలతో అన్ని వీధుల్లో కూడా లో లేయింగ్ ఉన్నటువంటి సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. శరవేగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతూ, ముఖ్యంగా గతంలో 30-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు పట్టించుకున్నటువంటి 3 వంతెన కార్యక్రమం దగ్గర నుండి, అలాగే ఈ బొంగరాల బీడు ఎక్స్టెన్షన్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే 40 అడుగులు కూడా లేనటువంటి రోడ్ని 60 అడుగులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ ప్రాంతంలో ఆర్డీపీ కూడా రెడీ చేసి ప్రాపర్టీ హోల్డర్స్ అందరికి కూడా వాళ్ళ మార్కింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేసాం. తొందరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి ప్రజల సహకారంతో ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎందుకంటే గుంటూరు నగరంలో ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పెరిగినటువంటి ప్రాంతాల్లో బొంగరాయిలబీడు రోడ్డు ఏదైతే శారదా కాలనీకి వచ్చేటువంటి రోడ్డు విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఎక్స్టెన్షన్ చేసి గుంటూరుని మరింత అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలో భాగంగా ఈ రోడ్డును కూడా ఈరోజు పునర్నిర్మాణం చేయడానికి దాదాపు బొంగరాయిలబీడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి లాస్ట్లో శారదా కాలనీ ఎండింగ్ రోడ్ వరకు కూడా 60 అడుగుల రోడ్డు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే అధికారులు మార్కింగ్ చేయడం, ఆర్డీపీ తయారు చేయడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఏదైతే నష్టపరిహారం చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తాం. ఈరోజు నగరంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక చిత్తశుద్ధితో మౌలిక వసతులు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కల్పించాలనే ధ్యేయంతో పనిచేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మా కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరి సమస్యలు వింటాం. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతాం. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజ్జల తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు నగరాభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. చివరికి ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు కూడా చేయించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకతోనే రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు డెవలప్మెంట్ కానివ్వండి, సంక్షేమం కానివ్వండి ఒకే దశగా జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో రోడ్లు గుంటలుగా ఉన్నాయి, డ్యామేజ్ అయ్యి ఆ రోడ్స్ అన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు మరమ్మతులు చేయాలని ఒక సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుంటలని మన అందరు బాగా చక్క చేయాలి అని 861 కోట్ల కేటాయించారు. 20,000 కిలోమీటర్లు అనుమతి ఇచ్చారు పనుల కోసం. ఇంకా ప్రతి వార్డులో కానివ్వండి, ప్రతి ఒక్క చోట కానివ్వండి ఈ శంకుస్థాపనలు చేసి రోడ్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చక్కగా వెళ్ళడానికి మేము ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్స్ గారు ప్రతి ఒక్కరు అడుగులు ముందుకు వేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు జెడ్పీ రోడ్లో ఉన్న మహిళా ప్రాంగణాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాంగణంలో ఉన్న వివిధ విభాగాలను పరిశీలించి నిర్వహణ గురించి వాకబు చేసి ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీ అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. మహిళా ప్రాంగణంలో శిశు వికాసం, వనితా నివాస్, వన్ స్టాప్ సెంటర్, డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్, శిశు నివాస్, కాలేజ్ హోం, స్వాదరం హోం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్, సఖీ నివాసులు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు. మహిళా ప్రాంగణంలోని శిథిల వ్యవస్థకు చేరుకున్న భవనాల ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా ప్రాంగణాన్ని ఆదరణకు నోచుకోలేని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందని వివరించారు. ఈ మహిళా ప్రాంగణంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా వన్ స్టాప్ సెంటరు, డొమెస్టిక్ వైలెన్స్ సెంటరు, ఈ శిశు గృహాస్ ఉన్నాయి. అదేవిధంగా కాలేజ్ ఎట్ హోమ్ ఉంది, అండ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది, స్వదార్ హోమ్ ఉంది, అండ్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వనితా నివాస్ ఉంది. ఇలాగా ఇన్ని ఉన్నాయి. ఇక్కడ కేవలం మహిళల కోసం, చిన్నపిల్లల కోసం, ఇక్కడ మహిళా అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, సెక్యూరిటీ కోసం ఈ మహిళా ప్రాంతం మొత్తం కూడా నిర్వహించబడతా ఉంది. వీటి స్థితిగతులు ఏంటి అని ఒకసారి చూద్దామని రావడం జరిగింది. చాలా చక్కగా మెయింటైన్ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పురాతనమైన అవడం వల్ల శిథిలావస్థకు చేరున్నాయి కొన్ని. వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందరో ఆడపిల్లలు ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఏర్పడింది. అలాంటిది వీళ్ళు చక్కగా దానికి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడము, కోర్టుకి డైరెక్ట్ చేయడము, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మళ్ళీ వీళ్ళు ఆ ఆడపిల్లలందరినీ సంరక్షించడం చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. అదేవిధంగా ఈ శిశు గృహాలకు వచ్చాము. చాలామంది చిన్న పిల్లలు
తల్లులు వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలందరినీ చూడడం జరిగింది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఇంతమంది ఉన్నా కూడా మనకి అనేక సమస్యలు ఉండి ఎందరో ఆడపిల్లలు ఇలాగా ఇల్లు లేకుండా ఎన్నో సమస్యలతో ఉన్నా కూడా ఇక్కడ కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే ఉంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం మాత్రమే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అబాండన్డ్ ఉమెన్కి చాలా సౌకర్యాలు ఉన్నాయి. దాన్ని తెలుసుకొని ఇక్కడ చక్కగా వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఏదైతే శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని రివైవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం మహిళల కోసం నిర్వహించబడుతున్న ఈ ప్రాంగణం మొత్తం కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితి, అడవిని తలపిస్తున్న ప్రాంగణం ఉన్నది. ఇక్కడ ఇదంతా కూడా మారాల్సిన పరిస్థితి. మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. రివెంజ్ పాలిటిక్స్ తీర్చుకోవాలంటే ఏపీలో జైళ్లు సరిపోవని చెప్పారు. అవినీతి పరుల భరతం పట్టేందుకే రెడ్ బుక్ ఉందని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గుంటూరు నగరవాసులు వేసవి దాహార్తిని తీరుస్తామన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా డ్రైన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. స్థానిక చుట్టుకుంట ప్రాంతంలో 1,26,00,000తో చేపట్టిన నూతన డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అడకా పద్మావతి, నంది సరస్వతి, కటకం విజయలక్ష్మి, సంపత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చుట్టుగుంట దగ్గర ఉన్నాము. మరి గత సంవత్సర కాలంగా ఇక్కడ తవ్వేసి దాన్ని అలాగే వదిలేసిన ఒక డ్రైన్ దగ్గర ఉన్నాము. చుట్టుగుంట నుంచి అష్టవంకర్లు తిప్పి డ్రైన్ని పీకలవాగులో కలిపిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేసుకున్నప్పుడు దాన్ని స్ట్రైట్ లైన్ చేస్తే ముంపుకి గురవ్వకుండా ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ ఉంటాయి అని చెప్పి మేము ఇంజనీరింగ్ వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు వెంటనే దీనికి స్పందించి ఎస్టిమేషన్స్ రెడీ చేసి ఈరోజు దాదాపుగా 1,26,00,000తో ఈ వర్క్స్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము. 2 కల్వర్ట్స్తో 410 మీటర్ల ఈ డ్రైన్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా ఇక్కడ ఈ డ్రైన్తో వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా అటు ఏటి అగ్రహారం వైపు కూడా డ్రైన్ని మనము మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొన్న మనం వరదల్లో చూసాం, కంప్లీట్గా ఏరియా అంతా మునిగిపోయిన పరిస్థితి. అది కూడా కౌన్సిల్లో పెట్టాము. దాన్ని కూడా స్ట్రైట్ లైన్ చేసి అక్కడ కూడా ఆ డ్రైన్ సమస్య లేకుండా చూడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రానున్న వర్షాకాలంని దృష్టిలో పెట్టుకొని మొత్తం డ్రైన్స్, అదేవిధంగా రోడ్స్ డీసిల్టేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి నియోజకవర్గ స్థాయిలో ఈ పనులన్నీ కూడా చేపట్టి ప్రజలందరికీ సౌకర్యార్థం ముందుకు తీసుకెళ్లే దిశగా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. దీంతోపాటు 28వ డివిజన్లో కూడా ఈరోజు వర్క్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్డు, అది కూడా దాదాపుగా 71,00,000తో ఆ వర్క్ కూడా సీసీ రోడ్డు, డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఇటు రోడ్లతో, సక్రమైన డ్రైన్స్తో, మంచినీటి సదుపాయంతో ముందుకు వెళ్తుంది అని చెప్పి అందరినీ ఒక బుక్లో రాసుకుంటాం. ఈరోజు పలానా కుక్కల సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, డ్రైన్ సమస్యలు ఉన్నాయి అని నేను ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళిన చోట ఒక బుక్లో రాసుకుంటాను. సమస్యల్ని రాసుకుంటాం. ఎక్కడైనా అవినీతి జరిగింది, పలానా ఎంప్లాయీ సరిగ్గా లేడు, పలానా సచివాలయంలో ఇక్కడ పనులు చేయట్లేదు, పలానా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సోకాల్డ్ ఏఈఓ, డిఈఓ ఇక్కడ పని చేయట్లేదని వాళ్ళ గురించి రాసుకుంటాం. రేపొద్దున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికో లేకపోతే మనకు ఈ కాన్స్టిట్యున్సీలో బాగా మంచి పనులు జరగడానికో అవి నోట్ చేసుకుంటాం సాయంత్రానికి. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలైన అరాచకాలు, అకృత్యాలు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక నాయకులు జియావుర్ రెహమాన్ కోరారు. పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జియావుర్ రెహమాన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మాకొద్దు అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటాలు చేసిన ఎంఆర్పీఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గుంటూరు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి మందాకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చాడు కాబట్టి కూటమి ప్రభుత్వం చెప్పినట్లే తల ఊపుతూ చేతులు కట్టుకుని కట్టు బానిసలాగా మారి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మాదిగ జాతి ఉంది. ఆ జాతిని కాపాడుకోవడానికి దమ్మున్న నాయకత్వం ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో చెల్లని నాణ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎందుకు చెల్లుతుందో చంద్రబాబు నాయుడు ప్రశ్నించుకోవాలని అన్నారు. ఆర్డినెన్సీ పేరుతో జిల్లా యూనిట్ గా మీరు ముందుకొస్తే ఆంధ్రప్రదేశ్ లోని సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువకులు సంయుక్తంగా ఒక సంఘటిత శక్తిగా మారి మా హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. వర్గీకరణ చేశారు, చేసి చెయ్యని వారు కావద్దని, వర్గీకరణ చేసి ఫలాలు మాకు పెట్టని వారు కావద్దని అన్నారు. నిలదీసే ప్రయత్నం చేస్తూ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కూటమికి ఆయన మద్దతు ఇచ్చాడు కనుక కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా ఆయన మెడలు ఊపుతూ తలకాయ ఊపుతూ చేతులు పెట్టుకొని కట్టు బానిసలాగా మారి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాదిగలకి అన్యాయం చేయడానికి చూస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినప్పుడు మాదిగ సమాజమా, ఓ మాదిగ పెద్దలారా, ఓ మాదిగ యువకులారా, మేధావులారా ఆలోచించండి. ఈ జాతికి ఈ రోజు మాదిగ జాతి ఆంధ్రప్రదేశ్ లో ఓ మందకృష్ణ రూపంలో జరుగుతున్నటువంటి దాడిని ఏదైతే ఉందో దానిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. మాదిగ జాతి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి క్షమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మాదిగలు ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మాదిగ నాయకత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఈ రోజు మాదిగ జాతిని కాపాడుకోవడానికి సంబంధించినటువంటి దమ్మున నాయకత్వం ఇక్కడ ఉంది. కానీ తెలంగాణలో చల్లని నాణ్యం తెలంగాణ ప్రభుత్వంలో చల్లని నాణ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎందుకు చెల్లుతుందో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలా కాకుండా మాదిగలకి తనొక్కడే నాయకుడు అనే పేరు మీద తనకి చెప్తే తను ఒప్పుకుంటే ఏదైనా జరిగిందనే పేరు మీద కానీ మీరు ఆలోచన చేసి ఈ రోజు ఆర్డినెన్స్ పేరు మీద మీరు ముందుకు వచ్చినా, జిల్లా యూనిట్ పేరు మీద మీరు ముందుకు వచ్చినా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఒక సంయుక్తంగా ఒక సంఘటిత శక్తిగా మారి మరలా మా హక్కుల కోసం మేము నిందించాల్సి వస్తుంది. కనుక మీరు వర్గీకరణ చేసి చేయని వారు కావద్దు. మీరు వర్గీకరణ చేసి మాకు ఫలాలు పెట్టిన వారు కావద్దు. కనుక మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా యూనిట్ మానుకోండి, ఆర్డినెన్స్ మానుకొని రాష్ట్ర వ్యాప్తంగా మాకు చట్టం తీసుకురండి. ఆ చట్టం తీసుకొస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. 30 ఏళ్ళ మా పోరాటానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే రోస్టర్ విధానం తీసుకొచ్చారో ఆ రోస్టర్ విధానంలో మాదిగ హక్కులకు అన్యాయం జరుగుతూ ఉంది. మా రోస్టర్ విధానంలో గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 కాదని గ్రూప్ 3కి ఏ విధంగా మీరు రోస్టర్ ఎన్ని శాతం అమలు చేస్తున్నారో ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఆర్డినెన్స్ అంటున్నారు, ఆర్డినెన్స్ దాన్ని మానుకొని చట్టాన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రయత్నం చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఒక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు వాళ్ళ అభిప్రాయాలని ఆంధ్రప్రదేశ్ మాదిగల అభిప్రాయాలు పరిగణలో తీసుకొని మీరు ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఆర్డినెన్స్ కాదు చట్టం కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.